వెల్కమ్ టు మైత్రి న్యూస్. ప్రతిక్షణం ప్రజల కోసం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం. ఏ పని పూర్తిగా చేయలేని చేతకాని ఎమ్మెల్యే గణేష్ అంటున్న టీడీపీ నేతలు. ఈ 4 సంవత్సరాలు చేయలేని ప్రారంభోత్సవాలు ఇప్పుడు ఎన్నికల స్టంట్గా ఎమ్మెల్యే గణేష్ చేస్తున్నారంటూ విమర్శ. 3 రోడ్లు సగం చేసి నేనే చేశానంటూ ఎమ్మెల్యే గణేష్ గొప్పలు చెప్పుకోవడం సరికాదు. నర్సీపట్నంలో శనివారం స్థానిక వెంకటేశ్వర స్వామి గుడి వద్ద నుండి బొడ్డుపల్లి బైపాస్ రోడ్డు వరకు టీడీపీ నేతలు ర్యాలీగా వెళ్తూ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నర్సీపట్నం ప్రజల్ని చేతకాని ఎమ్మెల్యే మోసం చేస్తున్నారు అని నర్సీపట్నం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గవిరెడ్డి రమణ అన్నారు. వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి పెదబొడ్డేపల్లి వరకు రోడ్డు వేసినట్టు ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నారని, 2.5 కిలోమీటర్లగాను పావు వంతు రోడ్డు వేసి చారెడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. 2018 నవంబరులో 3 కోట్ల రూపాయలతో తెలుగుదేశం పార్టీ హయాంలో రోడ్డు పనులు చేపట్టారు అని, డాన్ బాస్కోప్ స్కూలు నుంచి కొత్త వీధి వరకు రోడ్డు ఫార్మేషన్ పూర్తి చేసింది కూడా అయ్యన్న హయాంలోనే జరిగిందన్నారు. శాంక్షన్ తీసుకొచ్చినట్టు కట్టుకథ అల్లి అక్కడక్కడా రోడ్డు వేసి మధ్యలో వదిలేశారు అని అన్నారు. ఎన్నికల కారణంగా ప్రజల్ని మభ్యపెట్టేందుకు ఇటువంటి అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారన్నారు. కిలోమీటరు వేయలేని ఎమ్మెల్యే అని చెప్పుకోవాల్సి వస్తోంది అని ఎద్దేవా చేశారు. అనంతరం 24వ వార్డు కౌన్సిలర్ ధనిమిరెడ్డి మధు మాట్లాడుతూ దేశానికి రెండోసారి స్వతంత్రం తెచ్చినట్టు ఎమ్మెల్యే పండగ చేస్తున్నారని విమర్శించారు. 2.5 కిలోమీటర్ల రోడ్డును 900 మీటర్ల వేసి పెద్ద హడావిడి చేశారని, గొలుగొండ అరిలోవర్ రోడ్డు అలానే పీచుమిఠాయిలు పంచి మధ్యలో వదిలేశారని, అబిడ్ సెంటర్ రోడ్డు ఇలా అన్నీ సగం పనులే అని అన్నారు. నీ అవినీతి, ఈ నాయకులు అవినీతి అందరికీ తెలిసిందే అని అన్నారు. అయ్యన్న కాలనీలో చందాలు పోగేసుకుని వేసుకున్న మంచినీటి బోరుకు మరలా బిల్లు పెట్టుకుని డబ్బులు దొబ్బేయడానికి చూస్తున్న నువ్వా అవినీతి చేయలేదని చెబుతున్నావు అన్నారు. మెయిన్ రోడ్డు బూడిదతో రోడ్డు వేసి నాశకరంగా పనులు చేయిస్తున్న ఎమ్మెల్యే గణేష్ ఎన్నికల కోడ్ వస్తుందని తెలిసి హడావిడిగా పూర్తి కాని రోడ్డుకు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు అని అన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన నర్సీపట్నం తాలూకు ప్రజల్ని మభ్యపెట్టడానికి, మోసం చేయడానికి అనేక అబద్ధాలు ఆడుతున్నటువంటి ఎమ్మెల్యే, చేతకాని ఎమ్మెల్యేని ఒక నిదర్శనం చెప్పాలి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి పెదబొడ్డపల్లి మన చోడవరం రోడ్డుకి అట్టహాసంగా ప్రారంభోత్సవం చేస్తున్నట్టుగా అక్కడ ఉన్నటువంటి డ్వాక్రా మహిళల్ని, అదేవిధంగా స్కూల్ పిల్లల్ని, వాలంటీర్లు వాళ్ళందరినీ తీసుకొచ్చి అట్టహాసంగా ప్రారంభోత్సవం చేసి ఒక చిన్న గ్రాఫిక్ చూపించి ఏదో అలీబాబా అరడజన్ దొంగలు కదలట్టుగా అల్లుతున్నారండి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే 2018లో నవంబర్ నెలలో అప్పటి మంత్రివర్యులు అయ్యన్నపాత్రుడు గారు 3 కోట్ల రూపాయలతో వెంకటేశ్వర గుడి దగ్గర నుంచి ఏదైతే పెదబొడ్డుపల్లి వరకు ఉందో 3 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసి ఆ రోడ్డు పనులు ప్రారంభించి ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ బొడ్డుపల్లి నుంచి ఆర్సీఎం స్కూల్ ఏదైతే ఉందో, ఆర్సీఎం స్కూల్ దగ్గర నుంచి డాన్బస్ స్కూల్ ఏదైతే ఉందో కొత్త వీధి వరకు కట్టవలసినటువంటి కలవట్లన్నీ కట్టేసి రోడ్డు ఫార్మేషన్ మట్టితో చేసి అన్నీ చేసిన తర్వాత ఎలక్షన్ కోడ్ వస్తే అప్పటి వైసీపీ నాయకులు ఆ పనులు ఆపడం జరిగింది. తర్వాత ఇటీవల తెలుగుదేశం ప్రభుత్వం కోల్పోయాం. ఇక్కడ ఈ దుర్మార్గ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు ఇదేదో రోడ్ని శాంక్షన్ తీసుకొచ్చానని ఒక కట్టుక తల్లిగి ఈరోజు వేసింది నువ్వెంతయ్యా? మన వెంకటేశ్వర గుడి నుంచి బొడ్డుపల్లి వరకు 2 కిలోమీటర్ల 55 మీటర్లు ఉంటే నువ్వేమో ఆ వెంకటేశ్వర గుడి నుంచి శ్మశానం వరకు 900 మీటర్లు రోడ్డు వేయలేదు. మళ్ళీ మధ్యలో నమ్మని ఒక 550 మీటర్లు రోడ్డు వేసావు. మళ్ళీ నమ్మని 175 మీటర్లు రోడ్డు వేయలు మానేసావు. మళ్ళీ 480 మీటర్లు రోడ్ వేసావు. ఏంటిదండి ఇది? నాకు అర్థం కావట్లేదు. అసలు పద్ధతి ఏంటి?
శాంక్షన్ చేసిన తర్వాత ఒక డిపిఆర్ తయారు చేసిన తర్వాత ఒక డిజైన్ తయారు చేసిన తర్వాత దానికి టెండర్ పిలిచి ఇది ఉంటుంది. నువ్వేదో రేపు ఎన్నికల్లో ఓట్లు పొందాలి గెలాలి అన్న తాపత్రయంతో నీ ఇష్టం వచ్చినట్టు ప్రజలు మభ్య పెట్టడం జరుగుతుంది. ఇది చెల్లదు. ఇప్పటికైనా సరే నీ జిమ్మిక్కలన్నీ మానుకొని ఇటువంటి వక్ర బుద్ధులు మానేసుకొని ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఎలాగైందంటే ఇప్పటి వరకు కూడా మేము అరగంట మంత్రి గంట మంత్రి అని పిలుచుకున్నాం. కానీ ఈరోజు నర్సీపట్నానికి నువ్వు చేసిన పని వల్ల దౌర్భాగ్య పరిస్థితి అంటే కిలోమీటర్తో 1 కిలోమీటర్ కూడా వేయలేనటువంటి కిలోమీటర్ రోడ్డు మంత్రి ఎమ్మెల్యేని పిలిచే దౌర్భాగ్యంగా నర్సీపట్నం కల్పించినట్టు సిగ్గుపడుతున్నాం. దయచేసి ఇటువంటి అన్ని మానేసి నీకు రానున్న రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎమ్మెల్యే దేశానికి ఈడేదో రెండోసారి స్వతంత్రం తెచ్చినోళ్ళలాగా పెద్ద దడవడి చేశాడు ఈ రోడ్లో. చిన్నపిల్లల నాళ్ళు తీసుకొచ్చి స్కూల్ పిల్లలకి రోడ్డుకి సంబంధం ఏమైనా ఉందంటే వాళ్ళు స్కూల్ పాడు చేయడం కానీ ఇడు స్కూల్కి దీనికి ఏం సంబంధం ఉందా? 2.5 కిలోమీటర్ల రోడ్ని ఎన్ని అడుగులు కానీ వేసాడు. ఇక్కడికి ఎంత 900 మీటర్లు వేసి పెద్ద దడవడి చేశాడు. అన్నీ సగం వేయడు, పూర్తిగా ఏది చేయలేదు. మెయిన్ రోడ్డు కూడా ఏదో పావు వంతు చేశాడు. తర్వాత గొల్గొండ రోడ్డు కూడా ఏదో అడవడి చేసి పీస్ మిఠాయిలు అవి పంచిపెట్టించాడు. వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి ఇదేదో రోడ్డు కంప్లీట్ చేసేస్తారు అనుకున్నారు ఈ వాళ్ళు కూడా. అది లేదు, ఇది తెరమతి రోడ్డు వేసేదని చూడడానికి వస్తే నేను ఎప్పుడు రాలేదు. మా వాళ్ళు మేము అందరం కలిపితే ఇక సుశాంతకి ఇచ్చాడు రోడ్డు. దీనికి పెద్ద దడావడి. మొన్నేమో మేము మా కార్యకర్తలు మీటింగ్ పెట్టుకుంటే మరుసటి రోజు ప్రెస్ మీట్ పెట్టి మా లోకేష్ని మా అయ్యన్న పాత్రని కామెంట్ చేస్తాడు ఈ ఎమ్మెల్యే, సోడుపప్పు ఎమ్మెల్యే. మా లోకేష్నేమో పప్పు లోకేష్ అంటున్నాడు, మీరు సోడుపప్పు ఎమ్మెల్యే అంటాను నేను. ఎందుకంటే అన్నీ సగం పనులు ఏది పూర్తి అవ్వదు. పెద్ద దడావడి చేస్తాడు. అవినీతి గురించి మాట్లాడుతుండు. ₹1 అవినీతి తీసుకోలేదని మన ప్రెస్ మీట్లోనే అవినీతి లేదు నాకు అలాగని చెప్పేసి వారు బాబు నీకు తెలియటం లేదు అంటే నీకు అవినీతి కాదనుకుంటున్నామో కానీ నర్సీపట్నం నియోజకవర్గం ప్రజలందరికీ కూడా నీ అవినీతి మీ వైఎస్ఆర్సీపీ అవినీతి ఏటేటి చేశారన్నది ప్రతి ఒక్కరు కూడా గమనిస్తారు. నీకు తెలియలేదేమో. నువ్వు అయ్యన్న కాలనీలో వాళ్ళందరూ డబ్బులు వేసుకొని కళ్యాణ మండపం దగ్గర బోర్ వేసుకుంటే 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎజెండాలో బిల్లు పెట్టాడు ఎమ్మెల్యే 2 లక్షలు తెప్పడానికి. మళ్ళీ నాకు అవినీతి ఏమి చేత కాదంటాడు. మెయిన్ రోడ్డు ఏమో బూడిద కడెత్తుంటే డీఎల్ కాలకి మేము అందరం కంప్లైంట్ చేసాం, మేము అవినీతి ఏమి చేయలేదు అంటున్నాడు. ఇదేమో ఇంటింటికి కొలాయి అని చెప్పేసి రోడ్లన్నీ తవ్వేస్తే కాంట్రాక్ట్ ఆడికి ఇంకా బిల్లు అవ్వలేదు. ఈడేమో ఆయన లంచం అడిగాడు కమిషను, ఆడు పారిపోయాడు. అదో బొక్క బాబు మళ్ళీ మాకు ఇదో బొక్కేటి అని చెప్పి పోయాడు. ఇన్ని అవినీతి కొటేషన్ 2 సంవత్సరాల కింద కొట్టిన బోర్కి కూడా బిల్లు పెట్టచ్చని నీకు ఇన్ని తెలివితేటలు ఉన్నాయని మీ జగన్మోహన్ రెడ్డికి కానీ తెలిస్తే సజ్జల రామకృష్ణారెడ్డిని తీసేసి నేను నెట్టేసుకుంటురా బాబు. ఎలా డబ్బులు తెప్పాలా ఏం చేయాలా ఆ సంగతి ఆయన తెలియలేదు. ఇక్కడ ఎమ్మెల్యే సీట్ ఎవడొకరికి ఇచ్చి నేను తీసుకుపోను అక్కడికి. నువ్వు అవినీతి గురించి మాట్లాడుతున్నావు. బుద్ధి తక్కువ మాటలోనో బుద్ధి తక్కువ పేలటం మానే. ఇంతకుముందు ఏం చెప్పావు? అన్నా క్యాంటీన్ ఎలక్షన్ స్టంట్ అయ్యన్న పాత్ర గారు అప్పుడు ఎలక్షన్ ముందు పెట్టారు అని చెప్పు. మరి ఇప్పుడు నువ్వు చేసేదేంటి? ఎలక్షన్ 10 రోజుల్లో కూడా ఉందనక రోడ్లు అయ్యి అడవడి రోడ్లు వేయించున్నావు. ఏ గాలి దోలేతో పోద్ది. నువ్వు చేతగాని సంపప్పుకోవడమే నువ్వేమో మమ్మల్ని కామెంట్ చేస్తున్నావు తెలుగుదేశం పార్టీని. ఇక్కడికి వచ్చి చూస్తే రోడ్డు లేదు ఏమీ లేదు. జనం గమనించట్లేదు అనుకోకు, ప్రతి ఒక్కరు కూడా గమనించున్నారు నువ్వు చేసి సిన్నులన్నీ. అందరికీ నమస్కారం. మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. ప్రతి క్షణం ప్రజల కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్.